కొంచెం అయితే మిగిలినప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కట్టే ఒకసారి మైదా పిండి ఒక పావు కేజీ, టీ గ్లాసులో హాఫ్ ఆయిల్, చిటికెడు సాల్టు, చిటికెడు బేకింగ్ సోడా, కావాల్సినంత వాటరు. ఇలా పిండి అయితే స్మూత్గా ఇలా అయితే కలిపేసుకోండి. ఇలా చపాతీ ముద్దలాగా అయితే చిన్న చిన్నగా చుట్టుకోండి. ఇలా చపాతీలాగా అయితే చేసేసుకోండి. మొత్తం మైదా పిండివి మనం చేసేటప్పుడు ఇలా అయితే చూపిస్తున్నాను. విలంబరి కాయలు, ఇవైతే విలంబరి కాయలు ఇలా అడ్జస్ట్ అయితే ఇలా తుంచేసుకోండి. ఇలా అయితే పక్క పెట్టేసుకోండి. ఇంకొకటి అయితే మీకు క్లియర్గా చూపిస్తాను. ఇలా అయితే ఈజీగా పోసుకోండి. ఇలా సన్నగా చీరకిలా అయితే కట్ చేసుకోండి. చెయ్యదు 10 మంది ఎందుకు కూర్చోగలవా? అలాగే కూర్చో గీత. ఇలా అయితే మొత్తం చుట్టేసుకోండి. నేను ఏంటన్నా వస్తున్నాను చుట్టేసుకోండి. ఇలా చూపించిన ఇలా మొత్తం తయారు చేసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అయితే ఇలా అయితే తయారు చేసుకోండి. ఆయిల్ అయితే పెట్టేసుకోండి. ఆయిల్ అయితే ఎక్కువగా వేసుకోండి. తీసుకోండి. ఇలా అయితే మొత్తం తీసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే ఇలా తిరిగేసుకోండి. పైన కలర్ అయితే బాగా రావాలి. చూడండి, ఈ కలర్ అయితే కంపల్సరీ రావాలి. సిమ్లీలో పెట్టుకోండి స్టవ్ అయితే. చూడండి, కలర్ అయితే బాగా వచ్చింది కదా, అయితే తీసేసుకుందాం. అన్ని వైపుని ఒకే కలర్ రావాలి పర్ఫెక్ట్గా. ఇలా పాకం అయితే పెట్టుకోండి. పంచదార పాకం అయితే ఇలా పెట్టుకోండి. స్టైల్ అయితే 1 కేజీ పెట్టుకోండి కరెక్ట్గా. 1/2 కేజీకి పావు వాటర్ అయితే పోసుకోండి. చూడండి, తీపి పాకం అయితే రావాలండి పర్ఫెక్ట్గా. ఇంకా కొంచెం ఇవైతే బాగా కలర్ రావాలి. అటు ఇటు బాగా తిప్పుకోండి. హై ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చూడండి ఫ్రెండ్స్, మా ఆడపడుచులు, పెద్ద ఆడపడుచు, చిన్న ఆడపడుచు ఇలా అయితే తయారు చేస్తున్నామండి అందరూ కూడా. అలాగే అనిపిద్దాం. లైక్ అయితే నా వీడియోలో అయితే చూస్తున్నారు కానీ లైక్ మర్చిపోకండి. లైక్ చేయండి కంపల్సరీ. చూడండి ఫ్రెండ్స్, కలర్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇది కూడా తీసేసుకుందాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే మళ్ళీ వేసేసుకుందాం. మనకి లూజ్గా కావాలంటే ఇలా ఇలా అనాలండి కంపల్సరీ. మనకి నార్మల్గా సాదాగా రావాలంటే ఇలా వేసుకోండి. ఇలా అయితే వేయించేసుకోండి. నిషి ఏం చేస్తున్నారు? ఆడుకుంటున్నారా?
నార్మల్గా వేసినవి అయితే ఇలా వస్తాయండి. సాదాగా మనం కొంచెం ఊపితే కనుక ఇలా పొరల కింద అయితే ఇలా వస్తాయి. కూర్చోమ్మా, అలా కూర్చో, కూర్చోమ్మా. చూడండి ఫ్రెండ్స్, మొత్తం కూడా పూర్తి అయిపోయింది. ఇలా అయితే పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ కొంచెం అంత ఇలా ఒకటి పెద్ద చపాతీ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా క్యాప్ ఒకటి తీసుకొని ఇలా పీసీ కింద అయితే కట్ చేసుకోండి. బాగా దించేయకండి, లోపలికంటే దించే లోపలికంటే దించేయి. ఒకసారి అన్నీ దించే పద్మని, మొత్తం అన్నీ. లోపలికి అవి కలిపిన ఇందులో అది పక్కన పెట్టి అది కలిపొద్దులే. చూడండి ఫ్రెండ్స్, ఇంత మందంగా అయితే చేసుకోండి. చూడండి, ఒకదానిపైన ఒకటి ఇలా అయితే అన్నీ వేసేసుకోండి. మొత్తం ఇలా మైన్ సెంటర్ నుంచి కోసేపడుతుంది. సెంటర్ నుంచి మొత్తం వెళ్ళిపోయి కట్ చేసి లోపలికి అంటారు కొంచెం ఏమవ్వదు. చూడండి ఫ్రెండ్స్, అన్నీ కూడా ఇలా అయితే కట్ చేయండి. ఈ అడ్జస్ట్ అయితే ఇలా పక్కకు తీసుకోండి కొంచెం. అయిపోయినాయి కోసక్క. కాబట్టి 5 లేయర్స్ అయితే ఇలా అయితే వేసుకోండి. ఇలా వేసిన తర్వాత అయితే ఇలా అయితే స్టార్టింగ్
చూడండి ఇలా అయితే తయారు చేసుకోండి. ఇలా కింద అయితే ఇలా ఫ్రెష్ చేయండి మొత్తం. వద్దు వద్దు చూడండి వద్దు ఇంకా ఇలా అయితే తయారు చేసుకోండి మొత్తం. చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే తయారు చేసుకోండి అన్నీ కూడా. చూడండి పర్ఫెక్ట్గా ఇలా అయితే రావాలి అన్నీ కూడా. కొంచెం ఇలా అయితే ఫ్రెష్ చేసుకోండి, సైడ్లో అడ్జస్ట్ అయితే లైట్ లైట్ ఇలా అంతే. ఆయిల్ అయితే హీట్ అవనివ్వండి, లైట్గా హీట్ అవనివ్వండి. ఫ్లవర్ అవుతే ఇలా అయితే తీసుకుని ఇలా అయితే పెట్టుకోండి. ఇలా కొంచెం ఫ్రెష్ చేసుకోండి. ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అయితే స్లో అయితే చేసేసుకోండి. పాకం బాగా ఉడికింది వెళ్ళి చూసుకోండి. చూడండి ఫ్రెండ్స్ తీగ పాకం అయితే ఇలా అవుతే రావాలి పర్ఫెక్ట్గా. చూడండి స్టవ్ అయితే ఆఫ్ చేయండి. చూడండి కలర్ అయితే పర్ఫెక్ట్గా రావాలి. స్టవ్ అయితే సిమ్లీలో పెట్టుకొని ఇలా వేగించుకోండి. బాగా కుక్ అవ్వాలి లోపలికంతా కూడా. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి, సిమ్లీ పెట్టేయండి. మొత్తం వేసిన తర్వాత అయితే బాగా స్లోలో అయితే వేపేసుకోండి. పక్కన అయితే పాకం పెట్టేసుకోండి. పాకం అయితే మీకు చూపించాను, ఆ విధంగా వచ్చిన తర్వాత అయితే స్టవ్ అయితే ఆఫ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్ ఇంకో మోడల్ అయితే చూపిస్తాను. ఇలా పెద్ద చపాతీ అయితే చేసేయండి. ఇలా చిన్న క్యాప్ అయితే తీసుకోండి. ఇలా ఫ్రెష్ అయితే చేయండి కరెక్ట్గా. ఇలా మొత్తం ఇలా పర్ఫెక్ట్గా ఈ సైజు అయితే కట్ చేసేయండి. చూడండి ఫ్రెండ్స్ ఇవి అయితే వేగిపోయినాయండి పర్ఫెక్ట్గా. కలర్ అయితే వచ్చినాయి. మొత్తం ప్లేట్లో కూడా తీసేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఇలా అయితే కట్ చేసేసుకోండి. ఇదైతే ఇంకొక మోడలు. ఇలా అయితే మొత్తం ఒకదాని మీద ఒకటి అయితే ఇలా పెట్టేసుకోండి. హాఫ్కి వెళ్ళాలి కంపల్సరీగా. ఇలా నేను ఇవైతే 6 వేసుకుంటున్నాను. చూడండి ఇలా అయితే మొత్తం ఫ్రెష్ చేసుకోండి. అది హాఫ్కి అయితే కట్ చేసాము. ఇవైతే చిన్న చిన్నగా ఇలా ఫుల్ అయితే వేసాము. చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే తయారు చేసుకోండి. మొత్తం ఇలా తయారు చేసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే తీసుకోండి. ఇలా కంపల్సరీ ఫ్రెష్ చేయండి. ఇలా స్టవ్ అయితే స్లోలో పెట్టుకోండి. ఇలా అయితే పర్ఫెక్ట్గా వేగాలి. చూడండి అవి అయితే మొగ్గలు, ఇవి అయితే ఫ్లవర్స్ కింద కొంచెం అయితే ఇచ్చుకుంటాయి. ఇలా అయితే బాగా వేపేసుకోండి. కొంచెం ఇలా ఫ్రెష్ చేసుకోవచ్చు, లోపలికంతా కూడా కుక్ అవుతుంది. వావ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా ఎంత చక్కగా వచ్చిందో. చూసే కొద్ది చూడాలనిపిస్తుంది. వావ్ ఒకసారి పైకి తీసి మళ్ళీ వేసుకుంటే కలర్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. బాగా కుక్ అవుతుంది కూడా. చూడండి ఇప్పుడైతే బాగా కుక్ అయింది. పక్కకు అయితే పెట్టేసుకుందాం. మొత్తం ఇలా అయితే తయారు చేసుకుందాం.
చూడండి, ఇవైతే మొగ్గల్లాగా, ఇవైతే మొగ్గలండి, ఇదైతే ఫ్లవర్ కొంచెం ఇచ్చుకున్నట్టు మొత్తం తయారు చేసుకుందాం. ఇలా సైడ్ని అయితే ఇలా అడ్జస్ట్ చేసుకోండి కొంచెం. ఇలా లాస్ట్లో చివరిలో పట్టుకోండి. ఇవైతే మనం ఎక్కడైతే ఫ్రెష్ చేసామో అక్కడ కరెక్ట్గా పెట్టుకోండి. అవి మొగ్గలు, ఈ ఫ్లవర్స్. దాన్ని చెయ్యి చపాతీ చేస్తాను. కాకుండా సలాడ్ కావాలి. మొత్తం అయితే ఇలా తయారు చేసుకోండి. ఆయిల్ అయితే మొత్తం ఇలా అయితే వేసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే మొత్తం ఇలా అయితే వేసుకోండి. ఫ్లవర్స్ లాగా అయితే కరెక్ట్గా వచ్చేస్తాయి. కొంచెం ఫ్రెష్ చేసుకుని ఇలా అయితే కొంచెం వేయించుకోండి. తిరగవేసి బాగా కుక్ అవ్వాలి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే మర్చిపోవద్దు కంపల్సరీగా. నెక్స్ట్ టైం తప్పులు రైట్లు ఉంటే కనుక సరి చేసుకుంటా. కామెంట్ పెట్టండి కంపల్సరీగా. చూడండి ఫ్రెండ్స్, కలర్ అయితే సూపర్ కలర్. చూడండి ఫ్రెండ్స్, కలర్ అయితే చేంజ్ అయిపోయింది కదా, మొత్తం తీసేసుకున్నాం. ఫ్లవర్స్ తీసే పద్మాలి, అందులోనే పెట్టి తీసే పద్మాలి. చాలు. చూడండి ఫ్రెండ్స్, మొత్తం కూడా ఇలా అయితే పాకంలో అయితే ఇలా ఫ్రెష్ చేసి ఇలా అయితే పక్కన పెట్టేసుకోండి మొత్తం. చూడండి ఫ్రెండ్స్, మొత్తం కూడా ఇలా అయితే తయారు చేసుకోండి. చూడండి కలర్ సూపర్, పాకం కూడా ఇలా తయారైపోయింది. తీసేయండి మొత్తం. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే మొత్తం తయారు చేసేసుకోండి. రోజు అయితే ఇలా అయితే చూడండి పర్ఫెక్ట్గా మొగ్గల్లాగా ఫ్లవర్స్ లాగా పర్ఫెక్ట్ కలర్. సూపర్ ఐటమ్స్ అండి. ఇలా అయితే తయారు చేసుకోండి మైదా పిండితో. చాలా టేస్టీగా పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు. బై బై ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. బై బాయ్.
హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే లిటిల్ కిచెన్లోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, మైదా పిండి బొంబాయి రవ్వతో ఇలా అయితే స్నాక్స్ అయితే చూపిస్తాను. రండి కిచెన్లోకి అయితే వెళ్ళిపోదాం, తయారు చేసుకుందాం. బై బై ఫ్రెండ్స్, బాయ్ అండి. బై బై ఫ్రెండ్స్. ఓకే.